పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారిని, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ గారు మల్క కుమరయ్య గారిని, అదేవిధంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారిని అందరినీ వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ వేదికను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారిని కోరుతా ఉన్నా. भारत माता की, भारत माता की, भारत माता की. పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, గౌరవనీయులు పెద్దలు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్సీలు కుమరయ్య గారు, అంజిరెడ్డి గారు, యువ నాయకులు, రాష్ట్ర నాయకులు అందరికీ పేరు పేరున నమస్కారం. మొన్ననే గౌరవ నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో ఒక చట్టం చేసిండు. దేశంలో ఉన్న యువత ఆన్లైన్ గేమింగ్ ద్వారా లక్షల రూపాయలు పోగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఏ యువశక్తి అయితే ఈ దేశాన్ని ముందుకు నడపన్నో, ఏ యువశక్తిని నమ్ముకొని రేపటి కాలంలో ప్రపంచంలో గొప్ప ఆర్థిక వ్యవస్థ ఎదగాలని చెప్పి కళ్ళు కంటున్నామో, ఆ యువశక్తి ఇలాంటి దానికి లోను కావద్దని చెప్పి ఎన్ని రకాల ఒత్తిళ్లున్నప్పటికీ కూడా ఇవాళ ధైర్యంగా ఆన్లైన్ గేమింగ్ను రద్దు చేసిన చరిత్ర నరేంద్ర మోడీ గారికి మాత్రమే దక్కింది. మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూసినా పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలు, పేరున్న విశ్వవిద్యాలయాలు కూడా ఎట్లా డ్రగ్స్కు నిలయమైపోయింది, ఎట్లా వ్యాపారం చేస్తున్నారు, డబ్బుల కోసం ఎట్లా కక్కుర్తి పడుతున్నారు, ఎట్లా విద్యార్థుల్ని వాళ్ళ భవిష్యత్తుని అంధకారంలో మోస్తూ ఉన్నారో రోజు మనం పేపర్లు చూస్తూ ఉన్నాం. నషా ముక్తి భారత్గా ఉండాలని చెప్పి ఇంతకుముందు అధ్యక్షుడు చెప్పినట్టుగా ఈరోజు పంజాబ్ లాంటి గొప్ప రాష్ట్రం దాని బారిన పడి పాకిస్తాన్ దుర్మార్గాలకు ఎట్లా బానిసైందో చూసినాం. కాబట్టి ఇవాళ దేశంలో ఎక్కడ కూడా నశతో విద్యార్థులు కానీ యువకులు కానీ చెడిపోవద్దంటే దాంట్లో భాగంగానే ఇవాళ ఇలాంటి మ్యారథాన్ రన్ మనం చేస్తూ ఉన్నాం.